సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ESA రూపొందించిన ప్రోబా 3 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన PSLV C-59 వాహక నౌక ప్రోబా 3లోని 2 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. నిన్ననే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్న ఉపగ్రహ ప్రొపల్షన్ సిస్టంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఇస్రో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. ఐరోపా అంతరిక్ష సంస్థ ESA విజ్ఞప్తి మేరకు ప్రయోగం వాయిదా వేసినట్లు తెలిపింది. ఉదయం మళ్లీ కౌంట్డౌన్ ను ఇస్రో పునరుద్దరించింది. సరిగ్గా సాయంత్రం 4:04 PSLV C-59 వాహక నౌకను నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. విజయవంతంగా ప్రోబా 3లోని కొరోనాగ్రాఫ్ ఆక్టులర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రోబా 3లో రూపొందించారు. ఇందులో 2 ఉపగ్రహాలు ఉంటాయి. కొరోనాగ్రాఫ్ అనే ఉపగ్రహం 310 కేజీలు, ఆక్టులర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఉపగ్రహం 240 కేజీల బరువు ఉంటుంది. కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా కరోనాను శోధించడం ఈ ప్రయోగం ప్రత్యేకత. ఈ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.